హలో ఆల్, ఈరోజు నేనేమేమి చేశానో మీతో షేర్ చేసుకుంటాను. పొద్దునే ఇలా స్ట్రాంగ్గా అల్లం టీని పెట్టేసుకున్నాను. అలాగే పక్కన రైస్ కూడా రెడీ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇలా అల్లం టీని కప్లోకి పోసేసుకొని ఎంజాయ్ చేసేసాను. మరి ప్రోటీన్ మిల్క్ షేక్ కోసం ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఒక బౌల్లోకి వేసుకొని వాటర్ని వేసి 1-2 సార్లు కడిగేసుకొని నీళ్ళు పోసి నానబెట్టి పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత కూర రెడీ చేసుకోవడానికి ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, వెల్లుల్లి అంతా వేసుకొని బాగా ఫ్రై చేసిన తర్వాత ఆలుగడ్డ ముక్కలు, టమాటా ముక్కలు అన్నీ వేసేసుకొని ఇలా పొటాటో టమాటా కర్రీని రెడీ చేసేసాను. ఆ తర్వాత పెరుగు చారు చేసుకోవడానికి పోపు పెట్టేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని మొత్తం అంతా ఇలా కలిపేసుకొని ఆ తర్వాత నేను ఇందులోకి చిటికెడంత పసుపును కూడా వేస్తాను. నాకు అలా కలర్ బాగా నచ్చుతుంది, అందుకని వేస్తాను. ముందుగానే చిలకరించి పెట్టుకున్న పెరుగును కూడా అందులోకి వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని తగినంత ఉప్పును కూడా వేసేసుకుంటాను. అంతే అండి, పెరుగు చారు రెడీ. మరి ఇక్కడ ప్రోటీన్ మిల్క్ షేక్ కోసం నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ మిక్సీ జార్లో వేసేసుకొని అందులోకి ఒక 2 బనానా ముక్కలను ఇలా కట్ చేసుకొని వేసుకొని అందులోకి తగినన్ని పాలు కూడా పోసుకొని మూత పెట్టి గ్రైండ్ చేసేసుకొని ఇలా ప్రోటీన్ మిల్క్ షేక్ రెడీ చేసేస్తాను. ఆ తర్వాత ఇలా 2 గ్లాసులోకి సర్వ్ చేస్తున్నాను. సర్వ్ చేసుకున్న గ్లాసులోకి కూల్గా ఉండడానికి ఇలా ఐస్ ముక్కలను కూడా అందులోకి వేసుకుంటున్నాను. ఆ తర్వాత అందులోకి వాటర్మెలన్ సీడ్స్ని కూడా వేసుకుంటాను, చాలా బాగుంటుంది. అంతేకాకుండా వాటిని పైన గార్నిష్ చేయడానికి పంకిన్ సీడ్స్ని కూడా ఇలా వేసుకొని సర్వ్ చేసుకుంటాను. చీర్స్ కొట్టేసుకొని ప్రోటీన్ మిల్క్ షేక్ని ఎంజాయ్ చేస్తున్నాను. చాలా బాగుంది, మీరు ట్రై చేయండి. మరి ఈరోజు మొత్తం నేను చేసిన వచ్చేసేసి పెరుగు మజ్జిగ పెరుగు చారు, ఆలుగడ్డ టమాటా కూర, పాలకూర, అలాగే ఉడికించుకున్న గుడ్లు మరి ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇలా ఉడకబెట్టిన గుడ్లను కూడా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. చూస్తారు కదా, మజ్జిగ చారును కూడా ఇలా ఒక ప్లేట్లోకి వేసేసుకొని పెట్టుకుంటాను. అంతే అండి, ఈరోజు నేను చేసిన వంటకాలు వచ్చేసి ఇవి. మరి మీకు నచ్చినాయా? నచ్చితే తప్పకుండా మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.